కాళ్ళకి వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, బాటా చెప్పుల దగ్గర నుంచి, మీ నెత్తి పైన పెట్టుకునే డాబర్ కబ్బూర్ నూనె వరకు ఏ టు జెడ్ ప్రతి కంపెనీ, మీ ఒంటి మీద ఉన్నవి, మీ ఇంట్లో ఉన్నవి, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడే ప్రతి వస్తువు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ వే. మీరు వేసుకునే బట్టలు రైమండ్స్ కాడి నుంచి, మీరు పెట్టుకునే గోల్డ్ కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి కదా. సో దాన్ని చాలా ఈజీగా ఇది ఫేక్, ఇది ఫ్రాడ్, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. ఎందుకంటున్నాడు వాడు గ్యాంబ్లింగ్ అని? వాడికి సబ్జెక్ట్ లేదు. డాక్టర్ చదువుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్లి మందులు రాయించుకోవాలి అని తెలిసిన ఇంగిత జ్ఞానం ఉన్న మనిషికి సబ్జెక్ట్ స్టాక్ మార్కెట్ అంటే పెద్ద సబ్జెక్ట్, స్టాక్ మార్కెట్ ఇన్ని కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి మార్కెట్ లో అని తెలిసిన పర్సన్ కి జస్ట్ సింపుల్ గా అనేస్తాడు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. ఏంటి గ్యాంబ్లింగ్? నీకు సబ్జెక్ట్ లేదు, నీకు లేదని ఒప్పుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సబ్జెక్ట్ లేదని ఒప్పుకో, అంతే తప్ప స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ కాదు.